వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ని తీసేయడం జరిగింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చాప్టర్ నుండి అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఆ చాప్టర్లో ఉండేటటువంటి కీ పాయింట్స్ ఏంటి అండ్ ఏ ఏరియాలో మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందో అయితే ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో టాపిక్ పేరు అయితే రసాయనిక చర్యలు. గైస్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కానీ మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద మా వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి, వాటిలో యాడ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు టైం టు టైం క్లాసెస్ వస్తూ ఉంటాయి అండ్ ద సేమ్ టైం ఆఫ్టర్ ద క్లాస్ మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్ కూడా వస్తుంది. సో ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీ ట్రిపుల్ చాయిసెస్ ఏదైతే ఉందో అండ్ ఎన్టీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అండ్ మీ కెరీర్లో ఏదైతే మీరు గోల్ అనుకుంటున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి అయితే ఇవన్నీ సహాయం చేస్తాయి. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో లెట్స్ గో ఫర్ ది క్లాస్. సో రసాయనిక చర్యలు అంటే ఏమిటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. జనరల్గా ఈ రియాక్షన్ అంటే మనం ఏం చేస్తామంటే చేంజ్ని బేస్ మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటాం అనమాట. సో చేంజెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? సాధారణంగా చేంజెస్ అనేవి మనకి రెండు రకాలుగా చెప్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ చేంజ్ అంటాం, రెండోది కెమికల్ చేంజ్ అంటాం. సో దాన్నే మనం భౌతిక చర్య అంటాం, దీన్ని ఫిజికల్ చేంజ్ అంటాం, ఫిజికల్ చేంజ్. అండ్ రెండవది వచ్చేసి మనకి కెమికల్ చేంజ్ అంటాం, రసాయన చర్య లేదా రసాయన మార్పు. సో సింపుల్గా మనం చెప్పాలంటే రసాయన మార్పు అని చెప్పవచ్చు, కెమికల్ చేంజ్ అంటాం. సో ఫిజికల్ చేంజ్కి కెమికల్ చేంజ్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఒకసారి చూద్దాం. సాధారణంగా ఒక వాటర్ని తీసుకుంటే ఆ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఏమవుతుంది? ఐస్ అవుతుంది. ఓకే, సో దాన్ని ఫిజికల్ స్టేజ్ అనేది అంటే లిక్విడ్ నుండి సాలిడ్గా చేంజ్ అయ్యింది. సో అదే ఐస్ని తీసుకొచ్చి మళ్ళీ హాట్ చేసి కాస్త వేడి చేసామనుకోండి ఏమవుతుంది? ఇట్ విల్ బి చేంజ్ టు లిక్విడ్, వాటర్గా మళ్ళీ మారిపోతుంది. అదే లిక్విడ్ని మనం బాయిల్ చేసామనుకోండి ఇట్ విల్ బి చేంజ్ యాజ్ ఏ స్టీమ్, ఆవిరిగా మారుతుంది. సో అదే ఇవన్నీ మళ్ళీ చల్లబరిచామనుకోండి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మనకి వాటర్గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఏమైంది? కేవలం కలర్లో కానీ స్టేట్లో కానీ చేంజెస్ వచ్చి తిరిగి మళ్ళీ అదే స్టేటస్ని పొందితే దాన్ని ఏమని పిలుస్తామంటే భౌతిక మార్పు అని పిలుస్తాం, ఫిజికల్ చేంజ్ అంటాం. సో అలా కాకుండా ఆబ్జెక్టే చేంజ్ అయిపోయింది అనుకుందాం, అంటే పదార్థం పూర్తిగా మొదట ఉండేదానికన్నా తర్వాత టోటల్ కంప్లీట్గా ఓకేనా దాంతో అసలు ఎటువంటి పోలిక లేకుండా కానీ మారింది అనుకోండి, అటువంటి చేంజెస్ని మనం ఏమంటామంటే కెమికల్ చేంజెస్ అంటాం, రసాయన చర్యలు. సో ఈ చాప్టర్లో మనం ఈ కెమికల్ చేంజెస్ అంటే ఏమిటి, ఈ కెమికల్ చేంజెస్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, సో కెమికల్ చేంజెస్ని మనం రాసేటప్పుడు ఏ విధంగా మనం రాయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ చేంజెస్ అనేవి ఎన్ని రకాలుగా జరుగుతాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళకి వేస్తుంటారు, దాన్ని ఏమంటారు? సున్నం వేస్తూ ఉంటారు కదా. సో సున్నం వేసేటప్పుడు మనం తీసుకునే కెమికల్ ఏం చెప్పండి? దట్ ఈజ్ CaO, ఓకేనా, కాల్షియం ఆక్సైడ్ అని పిలుస్తాం దీన్ని మనం. సో వాటర్ని ఎప్పుడైనా సరే మీరు ట్రై చేయకండి, బట్ కొద్దిగా తీసుకొని ఒక బౌల్లో వేసి కలిపినట్లయితే మనకి ఏమవుతుంది? స్లేకెడ్ లైమ్ అంట, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ అదే కలుపుతున్నట్లయితే మీరు ఒక చిన్న ఫీలింగ్ అయితే పొందుతారు, దట్ ఈస్ లిక్విడ్ అనేది వేడెక్కిపోతుంది అనమాట. బౌల్ అనేది ఏమవుతుంది? కాస్త హీట్ ఎక్కుతుంది అనమాట. సో దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు కొంత హీట్ అనేది రిలీజ్ అయింది అని మనం ఈజీగా చెప్పవచ్చు, ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్, ఒక వుడ్ తీసుకున్నాం, వుడ్ మీన్స్ కార్బన్ తీసుకున్నాం అనుకుందాం. కార్బన్ తీసుకుని ఆక్సిజన్తో ఏం చేస్తాం మనం? బర్న్ చేయాలంటే ఏం చేయాలి? మనం కాస్త హీట్ ఇవ్వాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు గివ్ ది హీట్ ఇవ్వాలి. సో హీట్ ఇచ్చామనుకోండి వెంటనే ఏమవుతుంది చెప్పండి? కార్బన్కి ఆక్సిజన్కి రియాక్షన్ చెంది మనకి కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇంకో రియాక్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం సల్ఫేట్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ NaSO4ని మనం Na2SO4ని తీసుకొని మనం బేరియం క్లోరైడ్తో ఓకేనా బేరియం క్లోరైడ్తో కానీ రియాక్షన్ చేసినట్లయితే ఏం అబ్జర్వ్ చేస్తాము? సో ఈ రియాక్షన్ చేసినట్లయితే మనకి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది ప్లస్ బేరియం సల్ఫేట్ ఏర్పడుతుంది, దట్ ఈజ్ BaSO4 అనేది ఏర్పడుతుంది. సో ఈ BaSO4 అనేది ఎలా ఏర్పడుతుంది? సో BaSO4ని కానీ మనం పరిశీలించినట్లయితే సో ఏదైతే మనం చేయాలనుకున్న రియాక్షన్స్ ఒక కొనికల్ ఫ్లాస్క్లో మనం చేసినట్లయితే ఇలా సో మనకేమవుతుందంటే కిందన ఒక సెమీ సాలిడ్లో ఉండేటటువంటి ఒక వైట్ కలర్లో ఉండేటటువంటి ఒక సబ్స్టెన్స్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే కరడ్ ఉంటుంది చూసారా, లైక్ కరడ్ అనమాట. సో వైట్గా ఉంటుంది, సాలిడ్ అంటే సాలిడ్ కాదు, లిక్విడ్ అంటే లిక్విడ్ కాదు. సో మిడిల్ స్టేజ్లో ఉండేటటువంటి సెమీ సాలిడ్ అనుకుందాం. సో అలా ఒక కాంపౌండ్ అయితే ఏర్పడుతుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే అవక్షేపము అని పిలుస్తాం, లేదా ప్రెసిపిటేట్ అని పిలుస్తాం.
ఓకే, ప్రెసిపిటేట్. సో ప్రెసిపిటేట్ అని పిలుస్తూ ఉంటాం, ప్రెసిపిటేట్ అని పిలుస్తాం. సో అవక్షేపము లేదా ప్రెసిపిటేట్ అంటాం అనమాట. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు మనం ఎన్ని రకాలుగా చేంజెస్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కంప్లీట్గా చేంజ్ అవ్వచ్చు. సెకండ్ వన్ మనకు మరో ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం ఒకసారి. ఒక జింక్ గ్రాన్యూల్స్ తీసుకుందాం. జింక్ గ్రాన్యూల్ తీసుకొని దానిపైన కాస్త డైల్యూట్ HCl వేద్దాం. డైల్యూట్ HCl వేసినట్లయితే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే దాని నుండి ఒక కలర్లెస్ అయినటువంటి ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ Zn క్లోరైడ్ ప్లస్ జింక్ క్లోరైడ్ ప్లస్ H2 అంటే ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏమేమి మా చేంజెస్ వచ్చాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏమవుతుందంటే కంప్లీట్గా కాంపౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ సమ్ టైమ్స్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఆ రియాక్షన్ జరగడానికి దట్ మీన్స్ చేంజ్ అవ్వడానికి హీట్ అనేది అవసరం అవుతుంది, రిక్వైర్డ్. అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవ్వచ్చు. సమ్ టైమ్ ఏమవుతుందంటే గ్యాస్ అనేది రిలీజ్ అవ్వచ్చు. ఇలా మనకి 4 రకాలు చెప్తాం. సో ఏ రియాక్షన్లో అయితే హీట్ అనేది రిలీజ్ అయిందో దీన్ని ఏమని పిలుస్తామంటే ఉష్ణ మోచక చర్య అని పిలుస్తాం. దాని మీన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని పిలుస్తాం అనమాట. వీటిని ఎగ్జోథెర్మిక్, ఓకే, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఓకే, దట్ మీన్స్ హీట్ విల్ బి రిలీజ్. సమ్ రియాక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ చూసుకున్నట్లయితే హీట్ అనేది అవసరమైంది. ఇలా హీట్ అనేది అవసరమైతే వాటిని ఏమని పిలుస్తామంటే ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అని పిలుస్తాం. ఉష్ణ గ్రాహక చర్యలు అని పిలుస్తాం. ఎండోథెర్మిక్, ఇది ఎగ్జిక్ రియాక్షన్ అని పిలుస్తాం. సో ఎండోథెర్మిక్ రియాక్షన్ అని పిలుస్తాం. ఇలా మనకి కెమికల్ రియాక్షన్ చెప్తాం. అండ్ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రెసిపిటేట్ అనేది జనరేట్ అవ్వచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో మనకి కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, గ్యాస్ కూడా లిబరేట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ వన్ అయితే ఈ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో, కెమికల్ చేంజ్ అయితే ఏదైతే ఉందో దీన్ని అర్థమయ్యేటట్టు ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఇలా ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఆ రియాక్షన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కెమికల్ ఈక్వేషన్స్ రాస్తాం అనమాట. సో కెమికల్ ఈక్వేషన్. సో కెమికల్ ఈక్వేషన్ అంటే ఏమిటి? సో రసాయన సమీకరణము అని పిలుస్తాం అనమాట కెమికల్ రియాక్షన్. సో ఈ కెమికల్ రియాక్షన్ అంటే ఏమిటి, ఈ కెమికల్ రియాక్షన్లో మనం ఎలా రాస్తాము? సాధారణంగా ఒక కెమికల్ చేంజ్లో లేదా కెమికల్ రియాక్షన్లో ఉండేటటువంటి సో బిఫోర్ ద రియాక్షన్, ఆఫ్టర్ ద రియాక్షన్ కొన్ని కొత్త కాంపౌండ్స్ అనేవి ఏర్పడతాయి. ఆఫ్టర్ ద రియాక్షన్ బిఫోర్గా మనకి ఫెమిలియర్ ఉండే కాంపౌండ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రియాక్షన్ తీసుకుందాం, కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, లెట్స్ రైట్ యాజ్ కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ని తీసుకొని మనం దేంతో చేస్తాం, వాటర్తో రియాక్ట్ చేస్తాం. సో వీ మేక్ రియాక్షన్ విత్ వాటర్, దెన్ ఇట్ విల్ బి ఫార్మ్ యాజ్ దట్ ఈజ్ దాన్ని ఏమని పిలుస్తాం, కాల్షియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తాం. కాల్షియం హైడ్రాక్సైడ్. సో హైడ్రాక్సైడ్ ఫామ్. ఓకే, సో ఇది మనకు జరిగినటువంటి రియాక్షన్ అనమాట. కాల్షియం ఆక్సైడ్ని తీసుకొని వాటర్తో రియాక్ట్ చేస్తే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది రావడం జరిగింది. సో దీన్ని ఇలా మనం స్టేట్మెంట్ అనేది రెగ్యులర్గా రాస్తూ ఉంటే ఎన్నిసార్లు రాయగలం. సో దీన్ని ఏం చేస్తామంటే ఈ సబ్స్టెన్సెస్ని మనం ఏం చేస్తామంటే కెమికల్ ఫార్మ్లో యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే దాన్నే మనం ఏమంటే కెమికల్ ఈక్వేషన్ అంటాం. అయితే ఇక్కడ కొన్ని సింబల్స్ అయితే యూజ్ చేశారు. ఏంటి వాటి యొక్క మీనింగ్ ఏంటి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కెమికల్ రియాక్షన్లో ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో, ఏవైతే రసాయన చర్యలు పాల్గొంటున్నాయో వాటిని జనకాలు అని పిలుస్తాం అనమాట. క్రియాజనకాలు. వీటిని ఏమని పిలుస్తామంటే రియాక్టెంట్స్ అని పిలుస్తామంట. రియాక్టెంట్స్. ఓకే, రియాక్టెంట్స్ అని పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ద కెమికల్ రియాక్షన్ కొత్తగా ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తామంటే ప్రొడక్ట్స్ అని పిలుస్తాం అనమాట. ప్రొడక్ట్స్. సో వీటిని క్రియాజన్యాలు. చూసారు కదా, క్రియాజన్యాలు, క్రియాజనకాలు, క్రియాజన్యాలు. సో రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. మరి ఇక్కడ ఏవేవి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి వాటి మధ్యన రిలేషన్ చెప్పడానికి మనం ఏం ఉపయోగిస్తాం, ప్లస్ అనే సింబల్ వాడతాం. అండ్ కెమికల్ రియాక్షన్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, సో ఎటు నుండి ఎటువైపు జరుగుతుంది అని చెప్పడానికి మనం యారో సింబల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకే గైస్, సమ్ టైమ్స్ అటు నుండి ఇటు కూడా జరగవచ్చు,
అండ్ సమ్టైమ్స్ బాహ్య రియాక్షన్ అవ్వచ్చు, ఇలా కూడా చూపిస్తాం అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి సింబల్స్ అనమాట. సో వీటిని కానీ మనం ఫార్ములాస్ ఉపయోగించి రాసినట్లయితే వాటిని మనం ఏమని పిలుస్తామంటే కెమికల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CaO plus H2O is gives rise to CaOH twice, ఇలా రాస్తాం అనమాట. సో మరో కెమికల్ రియాక్షన్ రాద్దాం ఒకసారి. సో Zn plus HCl is gives rise to ZnCl2 plus H2. మరో రియాక్షన్ రాస్తాను చూడండి ఇక్కడ మీకోసం. Na2SO4 plus BaCl2 is gives rise to NaCl plus BaSO4. సో ఇక్కడ నేను రియాక్షన్స్ అయితే రాశాను. బట్ ఈ రియాక్షన్స్ అన్ని కూడా చర్యల్ని మనం ఏం చేసామంటే కాంపౌండ్కి ఏం చేస్తాం, వాటి యొక్క కెమికల్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, సో ఇలా కెమికల్కి ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని కెమికల్ రియాక్షన్ అంటారు. సో వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. సో ఇలా అంటే ఏం లేదు, ఆ కాంపౌండ్ని మీరు ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే వీటిని మనం ఏమని పిలుస్తామంటే స్కెలిటన్ ఈక్వేషన్ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, దీస్ ఆర్ స్కెలిటన్స్ అని చెప్తాం అనమాట. సో తెలుగులో అయితే దీన్ని ఏమంటామంటే ప్రధాన రసాయన సమీకరణం అని పిలుస్తాం. సో ఈ స్కెలిటన్ రియాక్షన్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయడం రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కెలిటన్ ముందు రాయడం రావాలి. సో అక్కడ రియాక్షన్ అనేది వర్డ్స్లో ఇవ్వచ్చు. సో వర్డ్స్లో ఇచ్చిన తర్వాత దానిపైన మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. సో వర్డ్స్లో ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం రావాలంటే స్కెలిటన్ రాయడం అనేది రావాలి. సో ఎప్పుడైతే మీరు స్కెలిటన్ రాశారో అప్పుడు దానిపైన మనం ఏం చేస్తాం, ప్రాబ్లం చేస్తాం అనమాట. సో నౌ స్కెలిటన్ ఈక్వేషన్ ఇస్ ద రైట్ అవైలబుల్ హియర్. సో వాట్ టు డూ నౌ. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అది కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉందా లేదా అని చెక్ చేయాలన్నమాట. సో బ్యాలెన్స్డ్ రియాక్షన్, బ్యాలెన్స్ అంటే ఏమిటి, బ్యాలెన్సింగ్ అంటే ఏమిటి, దీన్నే తెలుగులో మనం తుల్యపరచడం అంటాం అనమాట. తుల్యపరచడం. సో బ్యాలెన్సింగ్ అంటే అర్థం ఏంటి. సో అసలు కెమికల్ రియాక్షన్ మనం ఎందుకు బ్యాలెన్స్ చేయాలి, సో బ్యాలెన్స్ చేయకపోతే నష్టం ఏమిటి. సో దీనికి ఒక రీజన్ అయితే ఉంది. యాంథోనీ లావోయిజర్ గురించి మీకు తెలుసు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అండ్ మోడర్న్ కెమిస్ట్రీ అని చెప్తాం కదా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని యాంథోనీ లావోయిజర్ అంటాం. ఎందుకంటామంటే ఆయన ఒక ఫార్ములా చెప్పాడు, దట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్తాం. ఓకేనా, దాన్ని ద్రవ్య నిత్యత్వ నియమం అని పిలుస్తాం. లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్ ఏం చెప్తుంది, ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని ఏం చెప్తుంది. సో ఈ రూల్ ఏంటంటే, సో మ్యాటర్ నైదర్ క్రియేట్ నార్ డిస్ట్రాయ్, వీ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. పదార్థాన్ని సృష్టించలేము లేదా పదార్థాన్ని నాశనం చేయలేము, పదార్థాన్ని ఒక రూపం నుండి మరో రూపాన్ని తీసుకువెళ్ళగలము అని చెప్పేదే లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్. సో అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ of mass, the total mass of reactant always or should be equal to mass of the product. సో అంటే క్రియాజనకాల భారాల ద్రవ్యరాశి మొత్తము క్రియాజన్యాల ద్రవ్యరాశి మొత్తాలకి సమానంగా ఉండాలి. దట్ మీన్స్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇలా అంటే క్రియాజనకాల ద్రవ్యరాశుల మొత్తము క్రియాజన్యాల ద్రవ్యరాశుల మొత్తానికి సమానమైతే అటువంటి ఈక్వేషన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని పిలుస్తాం అనమాట. సో ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మీదే మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాము. సో ఈ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే మనం తెలుసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి. సో అకార్డింగ్ టు సో మనకి క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడంటే వై షుడ్ వీ బ్యాలెన్స్ ది స్కెలిటన్ ఈక్వేషన్. సో బికాస్ ఆఫ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం మనం సమీకరణాన్ని తుల్యపరచాలి అని చెప్తాం అనమాట. సో తుల్యపరిచేటప్పుడు మనం చేసేటటువంటి స్టెప్స్ ఏంటి. సో ఇక్కడ మీకోసం అయితే 3 అయితే రాశాను, బట్ ఏది కూడా అక్కడ ఫస్ట్ వన్ యాక్సెప్ట్ చేస్తే మిగతా 2 కూడాను బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అయితే కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, ఇటువైపు చూస్తే జింక్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 ఉంది ఇటువైపు, ఓకే. ఇటువైపు క్లోరిన్ ఎన్ని చూడండి, 1 మాలిక్యూల్ ఉంది, బట్ ఇటువైపు ఎన్ని ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి. హెచ్ చూడండి, ఇటువైపు 1 ఉంది, బట్ ఇక్కడ ఏముంది, 2 ఉన్నాయి. సో ఇది ఎలా బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్ అయితే కాదనమాట. ఇట్ ఈస్ అ స్కెలిటన్ ఈక్వేషన్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. సో దెన్ హౌ కెన్ వీ బ్యాలెన్స్ ది కెమికల్ ఈక్వేషన్స్. సో రసాయన చర్యల్ని ఏ విధంగా మనం తుల్యపరుస్తాం. సో ఇప్పుడైతే మనం వీటిపై అయితే కొద్దిగా డ్రిల్ అయితే చేయాలి. సో ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం 4 స్టెప్స్ అయితే తీసుకుంటాం.
ఫస్ట్ వన్ రైట్ ది స్కెలిటన్. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, స్కెలిటన్ ఈక్వేషన్ రాయాలి. అండ్ సెకండ్ వన్ సెట్ ది కోఎఫిషియెంట్స్. సో కోఎఫిషియెంట్స్ని రెండు వైపులు కూడా సెట్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వీ హ్యావ్ టు, దట్ మీన్స్ డివైడ్, సింప్లిఫై అంటాం, సింపుల్గా సింప్లిఫై ది కోఎఫిషియెంట్స్. అండ్ లాస్ట్ వన్ వెరిఫై. సో ఇలా మనం 4 స్టెప్స్లో ఏం చేస్తామంటే మనం కెమికల్ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేస్తాం. లెట్ us డూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక H2 మనకి హైడ్రోజన్ ప్లస్ వాటర్ అని మనకి యాడ్ అయితే మనకి ఏమొస్తుందని తెలుసు, H2 అనేది ఫామ్ అవుతుందని తెలుసు. ఇట్ ఈస్ జనరల్ ఫామ్. సో దీన్ని బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. దీనికి ఒక చిన్న టేబుల్ అయితే నేను చేసి చూపిస్తాను, మీరైతే చేస్తారు. అది ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి, రైట్ ది స్కెలిటన్ రాసేస్తాం, ఈజ్ ఓవర్. అండ్ సెకండ్ స్టెప్లో ఎలా చేస్తామంటే టేబుల్ అయితే వేసుకోవాలి. ఈ టేబుల్ వేసుకునేటప్పుడే ఇక్కడ కొద్దిగా మీరు మ్యాథమెటిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ దిస్ ఈజ్ RHS రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని రాస్తారనమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే మీరు అన్ని రాసుకోవాలి. సో ఇక్కడ ఈ చెరీలో అయితే, ఈ రియాక్షన్లో అయితే మనకి రెండే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద హైడ్రోజన్ అండ్ సెకండ్ వన్ ద ఆక్సిజన్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఉన్నాయి. చూసారా, జింక్ ప్లస్ HClలో 3 ఉన్నాయి అండ్ Na2SO4 ప్లస్ BeCl2లో 4 ఉన్నాయి. ఇప్పుడు టేబుల్ ఏమవుతాయి, 4 కాలమ్స్ వస్తాయి అనమాట. సో వీటిని కూడా ఎక్స్ప్రెస్ చేసి చెప్తాను. ఫస్ట్ అదైతే చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి రాయండి. సో లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2. అండ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2. నౌ కమ్స్ టు ది రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 1. ఏమీ లేదంటే 1 ఉందన్నమాట. సో ఇప్పుడు అలా అయితే దేన్ని మనం బ్యాలెన్స్ చేయాలి, ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే సో ఇది 2గా మార్చాలి. అంటే 2గా మార్చాలంటే చాలామంది ఏం చేస్తారంటే సార్ ఇక్కడ O2 రాహత్ అయిపోతుందా, సో ఇలా రాస్తే ఏమవుతుంది, కాంపౌండే చేంజ్ అయిపోతుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ అయిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ది కోఎఫిషియెంట్స్. లెట్స్ డూ లైక్ దిస్, H2 ప్లస్ O2 ప్లస్ 2H2 gives rise to 2H2O. ఇలా చేస్తాం అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఒకసారి చూడండి, దీన్ని ఏ విధంగా చేయొచ్చు మనం. ఇలా చేసినట్లయితే సో ఇప్పుడు కౌంట్ చేయండి ఒకసారి. కౌంట్ చేస్తే ఏమవుతుంది, హైడ్రోజన్స్ 4 అయిపోయాయి, ఆక్సిజన్స్ 2 అయ్యాయి. దట్ మీన్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దట్ మీన్ ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయింది. నౌ కమ్స్ టు ది హైడ్రోజన్. హైడ్రోజన్లో చూస్తే RHS 4 ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేస్తారు. దట్ మీన్స్ ఇంటూ 2 కోఎఫిషియంట్ వేయండి, ఇక్కడ 2 వేయండి. ఇప్పుడు కౌంట్ చేయండి ఒకసారి. ఫైనల్గా ఈక్వేషన్ ఏమొచ్చింది, 2H2 ప్లస్ O2 gives rise to 2H2O. సో ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి అండ్ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. రైట్ హ్యాండ్స్ రైట్ వైపు మీరు వచ్చినా కూడా 2H2 అంటే 4 అండ్ 2O అంటే 2. సో ఇప్పుడు ఏమైంది, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. దిస్ ఈజ్ స్టెప్ 2. స్టెప్ 2లో మనం బ్యాలెన్స్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో మనం ఏం చేస్తామంటే సో వాటి యొక్క కోఎఫిషియెంట్స్లు కానీ ఏవైనా సరే సింప్లిఫై చేయడానికి అవకాశం ఉంటే మనం సింప్లిఫై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇలా రాలేదు, ఎలా వచ్చినట్లయితే బట్ ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇలా వచ్చింది 6H2 ప్లస్ 3O2 gives rise to 6H2O వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి, అన్నింట్లో కూడా కామన్గా మనం దేంతో చేయొచ్చు, 3తో కట్ చేయొచ్చు కదా. అలా మనకి ఏదైనా సరే మ్యాక్సిమం కోఎఫిషియంట్ ఉంటే సిమిలర్ కాన్స్టెంట్తో లెఫ్ట్ సైడ్ 2 సైడ్లో కూడా మీరు ఏం చేయాలి, కట్ చేయొచ్చు అని చెప్తుంది. దట్ ఈస్ థర్డ్ లా. దట్ ఈస్ 2, దట్ ఈస్ 1, దట్ ఈస్ 2. ఫైనల్ వి గెట్ యాజ్ 2H2 ప్లస్ O2. సో ఇన్ కేస్ మనకి ఏంటంటే డిఫరెంట్ కోఎఫిషియంట్స్ వచ్చినప్పుడు మాత్రమే. ఓకే, ఇలా మనం బ్యాలెన్స్ చేసాం. సో ఫోర్త్ వన్ ఏంటంటే ఇది కరెక్ట్గా ఉందా లేదా రీచెక్ చేసుకోవడం. సో దట్ మీన్ యూ హ్యావ్ టు కౌంట్. సో 4 ఓకే, 2 ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పటి వరకు అయితే మనం ఒక కెమికల్ స్కెలిటన్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం చేస్తాం. ఇప్పుడు రెండోది చూద్దాం ఇక్కడ. సో Zn ప్లస్ HCl gives rise to ZnCl2 ప్లస్ H2. సో హైడ్రోజన్ లిబరేట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఏ విధంగా చేద్దామో సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 కంప్లీటెడ్ అండ్ స్టెప్ 2 మనం ఏం చేయాలి, బ్యాలెన్సింగ్ చేయాలి. లెట్స్ డ్రా ద టేబుల్ ఇన్ యువర్ రఫ్ పేజ్. సో ఇది మీరు రఫ్ పేజ్లో చేసుకోవాల్సింది ఇది. సో LHS అండ్ దిస్ RHS.
ఓకే, దట్ మీన్స్ ఇక్కడ ఉన్న సబ్స్టెన్స్ అని రాయండి. ఫస్ట్ వన్ జింక్ అండ్ సెకండ్ వన్ హైడ్రోజన్, థర్డ్ వన్ క్లోరిన్. సో ఇక్కడ జింక్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉన్నాయి అండ్ రైట్ సైడ్ కూడా ఒకటే. Zn1 here also. And now let's count the H. H ఇటువైపు ఒకటి ఉంది అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అయితే మీకు 2 ఉన్నాయి. అండ్ క్లోరిన్ కూడా లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ హ్యాండ్లో 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ది హైడ్రోజన్. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తాం? లెట్స్ రైట్ ఇంటూ కోఎఫిషియంట్ 2. సో ఇప్పుడు ఏం చేస్తాం? 2 రాద్దాం. దట్ మీన్స్ Zn plus 2HCl is gives rise to ZnCl2 plus H2. సో ఇప్పుడు ఒకసారి రీచెక్ చేయండి, బ్యాలెన్స్ అవుతుందా కాదా. ఎస్, జింక్ ఒకటి ఉంది, ఇటువైపు కూడా ఒకటి ఉంది, ఓవర్ హెచ్సిఎల్స్ 2HCl అంటే 2 క్లోరిన్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్ బ్యాలెన్స్ అండ్ 2 HCS ఉన్నాయి, HCS2. సో ఈ విధంగా మనం ఏం చేసేయచ్చు అంటే ఈజీగా బ్యాలెన్స్ చేసేయచ్చు. సో మీకైతే నెక్స్ట్ వన్ చూసారు కదా, ఈ ఈక్వేషన్ అయితే మీకు ఇస్తున్నా. సో ఇది మీరు బ్యాలెన్స్ చేయండి, బ్యాలెన్స్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇవి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటది? కంబక్షన్ రియాక్షన్ ఆఫ్ ప్రొపేన్ అంటూ ఒకటి ఇచ్చాడు అనమాట. ఓకే, సో రైట్ ది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ కంబషన్ ఆఫ్ ప్రొపేన్ అన్నాడు అనమాట. సో ప్రొపేన్ని కంబషన్ అంటే దహన చర్యలో ప్రొపేన్ అనేది దహన చర్యలో పాల్గొంటే ఏర్పడే క్రియాజన్యాలకు సంబంధించి తుల్య సమీకరణాన్ని రాయండి అని అడిగాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొపేన్ చూసుకుందాం. ప్రొపేన్ అంటే మనకి ఏం చెప్పండి? C3H8. సో ఈ C3H8ని మనం ఏం చేయాలి? ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. సో C3H8 అనేది మనకి సో ఇది ఒక హైడ్రోకార్బన్ కాబట్టి ఆక్సిజన్తో రియాక్ట్ అయింది అనుకుందాం. సో హైడ్రోకార్బన్స్ అనేవి కానీ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే సో మనకి కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తాయి, అట్ ద సేమ్ టైం వాటర్ని ఇస్తాయి. దిస్ ఈజ్ ద స్కెలిటన్ ఈక్వేషన్. స్కెలిటన్ ఈక్వేషన్ అనేది రాసేసాం. ఓకేనా? ప్రొపేన్ అండర్గోస్ ది కంబషన్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ అండ్ దే విల్ ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O. సో నౌ సో వాట్ వీ హ్యావ్ టు డూ? సో వీ హ్యావ్ టు డూ ది బ్యాలెన్స్. సో బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు? సో ఇందులో ఏవే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టేబుల్ అనేది రాసుకోండి. టేబుల్ అనేది సేమ్ రాయండి. సో ఇలా టేబుల్ అనేది చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రైటింగ్ కనిపిస్తుందా? సో LHSRHS. LHSలో మనం చూద్దాం C, నెక్స్ట్ వన్ H, థర్డ్ వన్ O. సో లెఫ్ట్ సైడ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి? 3 ఉన్నాయి అండ్ రైట్ సైడ్ అయితే మీకు 1 మాత్రమే ఉంది. ఓకే, లెట్స్ గో ఫర్ ది హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి 8 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే మీకు 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, అండ్ థర్డ్ వన్ ఆక్సిజన్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు 2 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ 2 + 1 దట్ మీన్స్ 3 ఉన్నాయి. సో ఇలా మనకి పర్టికులర్గా టేబుల్ అయితే వచ్చేసింది. నౌ వాట్ టు డూ? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ని తీసుకుందాం. కార్బన్ని లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి ఏం చేస్తాం? 3 కోఎఫిషియంట్ రాద్దాం. దట్ మీన్స్ స్టెప్ 1లో స్కెలిటన్ అయిపోయింది. స్టెప్ 2 మనం చేస్తున్నాం. స్టెప్ 2లో ఫస్ట్ స్టెప్ మనం చేస్తున్నాం. C3H8 plus O2 is gives rise to 3CO2 plus H2O. సో మీకు చెప్తున్నాను చూడండి, బ్యాలెన్స్ చేసేటప్పుడు కోఎఫిషియంట్ని చేంజ్ చేయండి. కింద నుండి మాత్రం చేంజ్ చేశారనుకోండి సబ్స్టెన్స్ మారిపోతుంది. కింద నుండి అంకెల్ని ఎటువంటి చేంజెస్ అనేవి మనం చేయకూడదు, ఎందుకంటే పదార్థం మారిపోతుంది. మీరు మార్చగలిగింది కేవలం గుణకాలు మాత్రమే, కోఎఫిషియంట్ మాత్రమే చేంజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి కౌంట్ చేయండి, ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. నౌ కొత్త వాల్యూ చేద్దాం. లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి, ఓకే, రైట్ సైడ్ కార్బన్స్ 3 ఉన్నాయి, దట్ మీన్స్ 3 ఇట్స్ బ్యాలెన్స్డ్. సో నౌ అగైన్ క్యాలిక్యులేట్ ది హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ 8 ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? సేమ్ 2 ఉన్నాయి. కార్బన్స్కి తర్వాత ఆక్సిజన్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, ఓకే, రైట్ సైడ్ చూద్దాం. 3 × 2 6, 6 + 1 7 అయిపోయాయి. ఆక్సిజన్ ఎన్ని అయిపోయాయి? 7 అయిపోయాయి. సో స్టెప్ 2లో మనం దేనికి వద్దాం అంటే హైడ్రోజన్కి వద్దాం. సో హైడ్రోజన్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, రైట్ సైడ్ కేవలం 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 8ని 2ని మనం కంపేర్ చేయాలంటే ఇక్కడ మనం 4 అనేది కోఎఫిషియంట్ వేసుకుంటే సరిపోతుంది. సో వేసి మళ్ళీ చెక్ చేద్దాం. C3H8 plus O2 is gives rise to 3CO2 plus 4H2O. Now again check. సో కార్బన్ C3 ఓవర్ కార్బన్ గురించి మనం చూడాల్సిన అవసరం లేదు. హైడ్రోజన్ చూద్దాం. ఇటువైపు 8 ఉన్నాయి, ఓకే, రైట్ సైడ్ ఏం చేస్తాం? 4 × H2O అని చూసారా? 4 × 2 కాబట్టి 8 అయిపోయాయి. సో హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. నౌ మూవ్ ఫర్ ది ఆక్సిజన్. ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని అయ్యాయి చూడండి?
3 into 2 6 ఉన్నాయి, అండ్ 4 into 1 4, అంటే టోటల్గా ఎన్ని అయ్యాయి 10 అయిపోయాయి. సో 10 అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ కూడా 10 ఆక్సిజన్ మనం ఉండేటట్టు చూడాలి. దట్ మీన్స్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి దీనికి మనం ఏం చేయాలి, 5 యాడ్ చేస్తే సరిపోతుంది కోఎఫిషియంట్. ఇప్పుడు రాద్దాం, C3H8 plus 5O2 is gives rise to 3CO2 plus 4H2O. Now this is at the end of the step 2. Step 2 లో మనం ఎండ్ స్టేజ్కి వచ్చాం. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, సరిపోతాయి లేదనేది ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ 3 ఓకే, ఇక్కడ 3 ఓకే, ఇక్కడ 8, ఇక్కడ 8 ఓకే, ఇక్కడ 10, సో ఇక్కడ 6 ఓలు ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, సో టోటల్గా 10. సో ఎనఫ్ అనమాట, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సరిపోయింది. నౌ మూవ్ ఫర్ ది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే కామన్గా కోఎఫిషియంట్ ఏమైనా ఉందా, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, సో కట్ చేయలేం. ఓకే ఎనఫ్, విడిచిపెట్టండి. స్టెప్ 4లో మళ్ళీ సరే ఒకవేళ కట్ చేసి ఉంటే స్టెప్ 4లో మీరు ఏం చేస్తే వెరిఫై చేస్తారు. సో ఇక్కడ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఓవర్. సో ఇది మనకి ప్రొపేన్ని ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఫామ్ అవుతుందని చెప్పడానికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. C3H8 plus 5O2 is gives rise to 3CO2 plus 4H2O. This is the balanced chemical equation. ఓకే గైస్, సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మీకు ఒకటి ఇస్తున్నాను. సో ఐరన్ ఆక్సైడ్ తీసుకొని ఐరన్ ఆక్సైడ్ని కానీ మీరు అల్యూమినియంతో రియాక్ట్ చేస్తే, ఐరన్ ఆక్సైడ్ని మీరు తీసుకొని అల్యూమినియంతో మీకు రియాక్ట్ చేస్తే ఐరన్ ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మీరు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా రాయాలి. సో ఎస్, మీకు ఆల్రెడీ డౌట్ అర్థం ఏంటది, సార్ మాకు స్కెలిటన్ ఈక్వేషన్ ఇవ్వండి. సో లెట్స్ రైట్ ది స్కెలిటన్. Fe2O3 plus aluminum Al is gives rise to Fe, okay, plus Al2O3. సో దీన్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేస్తారనేది సో బ్యాలెన్స్ చేయండి, చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో గైస్, ఇది ఈరోజు క్లాస్ అయితే. అండ్ నాకు నెట్ ప్రాబ్లం వల్ల ఇది లైవ్లో చెప్పాల్సింది, సో ప్రీమియర్లో పెడుతున్నాను. సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఏదైనా అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, నెక్స్ట్ దీని కంటిన్యూస్ లైవ్ సెషన్లో మళ్ళీ మీ ముందు వస్తాను. ఖచ్చితంగా ఇదే క్వశ్చన్స్ అడగండి, డెఫినెట్గా అయితే నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, అండ్ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండ్ టేక్ కేర్.